పార్నియం నియోజకవర్గంలోని సల్కాపురం గ్రామం నందు 10 సంవత్సరాలు గ్రామ సర్పంచ్గా అధికారం ఇచ్చినా కూడా గ్రామ సమస్యలు ఎలాంటివి పరిష్కారం చేయలేదని 9 కోట్ల పనులు ఎక్కడ చేశాడో తెలియని పరిస్థితి. గ్రామంలో నాణ్యత లేని సీసీ రోడ్లు, డ్రైనేజీ కాల్వలు మరియు వ్యవసాయ రహదారులకు దారి లేని పరిస్థితి ఏర్పడింది. మరియు పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇప్పిస్తామని తమకు సంబంధించిన వాళ్ళకు మాత్రమే తప్ప ఇతరులకు ఎవరికి ఇళ్ల పట్టాలు అయింది లేదన్నారు. ఈసారి జరగబోయే ఎలక్షన్లో కూటమి అభ్యర్థులకి ఎవరికి కేటాయించినా గెలిపించుకునే 6 నెలల్లోనే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని సవాల్ విసిరారు. ఇప్పటి వరకు గ్రామంలో జరిగిన ప్రతి పని తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగిందని టీడీపీ మెంబర్ మహేందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. దాని సందర్భంగా మేము ఈరోజు మీడియా మిత్రుల ముందుకు రావడం జరిగింది. ఆయన ఆ ఇంటర్వ్యూలో 9 కోట్ల అభివృద్ధి జరిగిందని చెప్పినారు. ఆ 9 కోట్ల అభివృద్ధి ఎక్కడ జరిగిందో మాకైతే అర్థం కావడం లేదు. ఆయన చేసిన అభివృద్ధి ఆయన స్వలాభాల కోసం నాణ్యత లేని సిమెంట్ రోడ్లు అయితేనేమి, వాటర్ సప్లై అయితేనేమి, డ్రైనేజ్ సల్కాపురంలో డ్రైనేజ్ వ్యవస్థ అంత హీనంగా ఈ కల్లూరు మండలంలోనే ఎక్కడ లేరు. 10 ఏళ్ళు ఆయనకు అవకాశం ఇచ్చారు, గొప్ప అవకాశం. కానీ ఆయన డ్రైనేజ్ వ్యవస్థ కానీ, వ్యవసాయ రహదారులు కానీ ఇవాళ గ్రామ పంచాయతీ కార్యాలయం కట్టినారు. ఆయన హయాంలోనే 5 ఏళ్ళు కాకముందుకే అవి భవనంలో బండలు కుంగడం కానీ అనేక లోపాలు కార్యక్రమాలు ఉన్నాయి. విలేజ్ క్లినిక్లో ఇప్పటికీ ఆన్ స్టిల్ నౌ పవర్ లేదు. మనం పోయినా కానీ ఆ విషయం బయటపడుతుంది. అదే ఆయన 10 ఏళ్ళు సర్పంచ్గా, 5 ఏళ్ళు ఎంపీగా ప్రజలు గొప్ప అవకాశం ఇస్తే కానీ ఆయన ఏ ఒక్కటి ప్రజలకు ఉపయోగపడి ఏ ఒక్కటి చేయలేదు. ఆయన చెప్పే మాటలు ప్రజలు నమ్ముతారు అని భ్రమల్లో బతుకుతున్నాడే తప్ప వేరే విషయం లేదు. ఇవాళ నేను ఎందుకు మీడియా ముందుకు వచ్చినానంటే చెప్పిన పద్యాన్ని పదే చెప్తే ప్రజలు నిజాలు అనుకుంటారు. మనం కూడా తెలిసిన వ్యక్తులం, మనం కూడా ముందుకు రాకపోతే ఇది ప్రజలకి తప్పుడు సంకేతాలు పోతావనే ఉద్దేశంతో ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. అంతేకాదు ఆయన మూడో అవకాశం ఇవ్వండి, నేను కమ్యూనిటీ హాల్ కడతా, 2 సెంట్ల స్థలం ఇస్తా, క్రికెట్ గ్రౌండ్ కట్టిస్తా, అనేక కొంతమ్మ కోరికలు హామీలు ఇస్తా ఉన్నాడు. నేను ప్రజలకు వినవించుకుంటున్నా. నేను మన ఉన్నది మీద చేసుకొని చెప్తున్నా. ఆయన గొప్ప అవకాశం ఈ కర్నూలు జిల్లాలోనే ఎవరికి వెళ్ళా, కానీ సల్కాపురం ప్రజలు ఆయనకు అవకాశం ఇస్తే ఆయన చేసింది ఏమీ లేదు. ఆయన మాటలనే నమ్మొద్దండి. ఖచ్చితంగా ఈ వేదిక మీద నుంచి సల్కాపురం ప్రజలకి హామీ ఇస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ తరఫున తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుని రేపు స్థానిక ఎన్నికల్లో గెలిపియండి. మొట్టమొదటిసారిగా వ్యవసాయ రహదారులు మేము గెలిచిన 6 నెలల్లోనే పూర్తి చేస్తాము.